అవకాశాన్ని నాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వినగలిగే చెవులు, గ్రహించే మనసును అనుగ్రహించమని తండ్రి మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మా అందరికీ అనుగ్రహించి మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన సంగతులను మాకు నేర్పించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కొంచెం ఆరోగ్యం బాగలేనప్పటికీ కూడా మరి దేవుని మీద ఉన్న నమ్మకంతో, ఆయన ఇచ్చిన ధైర్యంతో, ఆరోగ్యంతో ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడానికి మరి దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మరి ఆయనకి నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు సమాజం గురించి ఆలోచిస్తే వాక్యం చాలా కరువైపోయింది. ప్రారంభ దినాలలో మరి భక్తుల జీవితాన్ని మనం ఆలోచిస్తే చాలా గొప్పగా దేవుని కోసం బ్రతికిన దాఖలాలు మనకి లేఖనాల్లో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈరోజు భక్తిని గురించి మనం ఆలోచిస్తే చాలామంది భక్తిహీనతలోకి వెళ్ళిపోతూ మాకు ఒక సంఘం ఉంది కదా, వెళ్ళాలి కదా, వినాలి కదా, ఇంటికి వెళ్ళిపోవాలి కదా అని ఒక నామకార్థ క్రైస్తవంలో బ్రతికే క్రైస్తవులు కూడా ఉన్నారు ఈరోజు. అయితే మరి వాక్యం మీద ఉన్నటువంటి ప్రేమతో, ఆసక్తితో మీరందరూ దేవుని మాటలు వినడానికి వచ్చినందుకు దేవుడు కూడా చాలా సంతోషిస్తారు. మనము ఎంత ధన్యులమో యేసుక్రీస్తు వారు ఒక మాట మాట్లాడుతున్నారు చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయము. లూకాసు వార్త 11వ అధ్యాయము 7వ వచనాన్ని ఆలోచిద్దాం. 27వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయము 27వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును, నీవు కుడిచిన స్థనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరీ ధన్యులని చెప్పారు. ఒక చోట యేసుక్రీస్తు వారు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ జన సమూహాలలో ఉన్న ఒక స్త్రీ లేచట, అసలు నిన్నెవరు కన్నారయ్యా అని మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు వారి గురించి. ఏమంటున్నారో, ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును, నీవు కుడిచిన స్థనములను ధన్యములైనవి అంటున్నారు. అంటే యేసుక్రీస్తు వారిని కన్నా తల్లి ఎవరమే? మరియమ్మ గారు. అసలు ఆమె ఎంత ధన్యురాలంటే ఎవ్వరికి కూడా అలాంటి భాగ్యం దొరకలేదండి. అసలు క్రీస్తు వారిని కనే గొప్ప భాగ్యం ఒక మరియమ్మ గారికే దక్కింది. అలాంటి ఆమె గురించి ఒక స్త్రీ లేచి, నిన్నెవరు కన్నారయ్యా, అసలు నిన్ను ఈ గర్భమును మోసింది ఎవరు, నువ్వు కుడిచిన స్థనములు ధన్యములైనవి అని ఒక స్త్రీమూర్తి గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు ఇంత గొప్పగా ఆమె మాట్లాడుతుంది అంటే, యేసుక్రీస్తు వారి బోధన గురించి వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆయన మాటల గురించి, దేవుని మాటల్లో ఉన్న శక్తి అలాంటిదండి. ఏదో వచ్చాము, విన్నాము, వెళ్ళిపోయాము అన్నట్టుగా మన మనసులు ఎప్పుడూ ఉండకూడదు. మనం ఇంటి దగ్గర బయలుదేరినప్పుడే నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు దేవుడు, నా హృదయంలో ఏమున్నది, అసలు నాలో మలినం ఏమన్నా ఉందా, దానిని నేను వాక్యంతో కడిగేసుకోవాలా అని ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకుని రావాలి దేవుని సన్నిధికి. ఆయన మాటలు వినటానికి మన మనస్సును సిద్ధపరచుకోవాలి. చాలామంది మనుషులు ఇక్కడే ఉన్నా కానీ మనసులు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి. అవునండి. ఒక సినిమా హాల్లో కూర్చున్నాం అనుకో, పక్క వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా పట్టించుకోమా. ఎందుకు పట్టించుకోము? మన ఏకాగ్రత అంతా కూడా సినిమా మీద ఉంటుంది. చాలా ఆసక్తికరంగా ఉంటుంది చూడటానికి. కానీ మరి దేవుని విషయానికి వస్తే ఆయన మాట చాలామంది నిర్లక్ష్య పెడుతూ ఉంటారు. కానీ క్రీస్తు వారి బోధ వినట
ఆశ్చర్యపోతుంది. ఒక స్త్రీ లేచి కేకలు వేసేస్తుందంట, నిన్ను మోసిన గర్భం ఎవరయ్యా, నిన్ను కుడిచిన స్థలములు ఎంతో ధన్యములు అని చెబుతుంటుంటే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో చూడండి. ఆయన అవును కానీ దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరీ ధన్యులు. అసలు మరియమ్మ గారి కంటే ధన్యులు ఎవ్వరూ లేరండి. అలాంటిది యేసుక్రీస్తు వారు ఎవరు ధన్యులు అంటున్నారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే వింటారో, విన్న వాక్యాన్ని ఎవరైతే గైకుంటారో వారు మరీ ధన్యులట. అంటే మనందరము వాక్యం వినడానికి ఇక్కడ సిద్ధపడ్డాం. వాక్యాన్ని గైకుంటున్నామో లేదో ఎవరికి వారికే తెలుసు. అప్పుడు నిజంగా విన్న వాక్యాన్ని గైకుంటే మనం చాలా ధన్యులమైపోతామండి. ఒక మరియమ్మ గారే కాదు ధన్యులు, వాక్యాన్ని గైకొన్న వారు కూడా ధన్యులు అని చెప్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ దేని నిమిత్తం ఏర్పరచబడింది? ఉపవాస కూడికలనే కదా. ఉప అంటే ఏంటండి? ఉప అంటే దగ్గర అని, వాసము అంటే నివాసము అని. అంటే దేవునికి దగ్గరగా ఉండే పరిస్థితి మనది ఇప్పుడు. ఉపవాస కూడిక అనగా దేవునికి దగ్గర అవటం. మరి ఆయనకు దగ్గర అవ్వాలి అంటే మనం ఏం నేర్చుకోవాలి, ఎలా ఉండాలి, దేవుని ప్రేమను ఎలా అర్థం చేసుకోవాలి, మన బ్రతుకు జీవితాన్ని ఎలా మార్చుకోవాలో ఆలోచించాలి. ఒక మాటను మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా అంటున్నారు. చాలా భక్తుడైన దావీదు గారు అంటున్నారు, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు. సంచారములు అంటే ప్రయాణములు, దేవుని కోసం చేసే ప్రయాణాలని దేవుడు లెక్కించుకుంటారు అని దావీదు గారు మాట్లాడుతున్నారు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. చాలా సందర్భాలలో స్త్రీలమైన మనము కొన్ని వస్తువుల్ని దాచుకుంటూ ఉంటాం. అవునమ్మా? బంగారం అంటే మనకి బాగా ఇష్టం, చక్కగా దాచుకుంటాం, భద్రపరుచుకుంటాం. మంచి చీరలు, అలాగే ఇంటి డాక్యుమెంట్స్ కానీ విలువైన వస్తువుల్ని చాలా భద్రంగా దాచుకుంటాం మనం. అవునా కదా? మరి చాలామంది పిల్లలు కూడా కాయిన్స్, రూపాయి కాయిన్స్ కానీ 2 రూపాయల కాయిన్స్ కొత్తవి ఉంటాయి చూడండి, వాటిని ఖర్చు పెట్టకుండా దాచుకుంటారు. నోట్లు కూడా పాత నోట్లు ఎప్పటియో 2 రూపాయల నోటు, రూపాయి నోట్లు ఉన్నవి కూడా చాలామంది దాచుకుంటూ ఉంటారు. అంటే ఒక విలువైన వస్తువుని దాచుకోవాలి అన్న ఆలోచన మనకి వస్తుంది. కానీ దేవునికి మన పట్ల ఎంత ప్రేమ ఉందంటేనండి, మన కన్నీళ్ళని దాచుకుంటున్నారట దేవుడు. ఎవరికైనా తెలుసా ఈ విషయం? కన్నీటిని ఎవరైనా దాచుకుంటారా? మనం ఏం చేస్తాం? కన్నీళ్ళు వస్తే తుడిచేసుకుంటాం. అవునా? కన్నీళ్ళు వస్తే తుడుచుకుంటాం. మనం ఒక గుడ్డిలో పట్టుకుని దాన్ని భద్రపరుచుకుంటామా? కానీ దేవునికి ఎంత ప్రేమో తెలుసా? పుట్టిన దగ్గర నుంచి గర్భంలో పడింది మొదలుకొని మరి ఆయన మన కొరకు ఎంతగా ఆలోచిస్తున్నారో ఆయన మీద ప్రేమ ఉన్న వారికే ఆయన గురించి అర్థమవుతుందండి. ఎలా దాచుకుంటున్నారంట? నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. సంచారములు అనగా మనకి బైబిల్ చివరిలో కనిపిస్తూ ఉంటాయి. అబ్రహాము గారు దేవుని కోసం చేసిన ప్రయాణాలు ఉంటాయా? అలాగే పౌలు గారు సువార్త కొరకు చేసిన ప్రయాణములు, యేసుక్రీస్తు వారు మరి దేవుని సువార్త కొరకు చేసిన ప్రయాణములు, వీటన్నింటినీ కూడా దేవుడు ఎందుకు లెక్కించుకుంటున్నారు అంటే నా పని కోసం నా పిల్లలు ఎంత కష్టపడుతున్నారు అని ఆలోచిస్తూ ఉన్నారు. ఆయన మాటకి పరలోకంలో ఉన్నప్పటికీ కూడా ఆలోచన అంతా కూడా మన దగ్గరే ఉంటుందండి. ఆయన నా పిల్లలు ఎవరు నా కోసం పనిచేస్తున్నారు, నా మాటలు వినడానికి ఎవరు వేగిరపడుతున్నారు,
నా మాటల్ని ఎవరు శ్రద్ధగా భక్తిగా నా మాటలు వినడానికి ఇష్టపడుతున్నారు అని ప్రతి క్షణము కూడా దేవుడు ఆయన ఆలోచన మన గురించి ఉంటుందండి. మరి మన ఆలోచన ఎలా ఉంటుంది? మన భర్త మీద ఉంటుంది. నా భర్త తిన్నారా, బయటికి వెళ్ళారు కదా, ఎలా వస్తారు అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. బిడ్డల మీద ఉంటుంది, టయానికి భోజనం తిండో అనారోగ్యం వచ్చేస్తుంది. తల్లిదండ్రుల మీద ఉంటుంది, తోబుట్టువుల మీద ఉంటుంది, బంధువుల మీద ఉంటుంది. మన కుటుంబ సభ్యుల గురించే మనం ఆలోచిస్తాము తప్ప దేవుని గురించి మన ఆలోచన ఎప్పుడు ఉంటుంది? ఒప్పుకోండి. ఒక ఆదివారమే కదా ఇలా ఎప్పుడైనా మీటింగ్ పెట్టినప్పుడు దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటాం. అదే సన్నిధిలో నుంచి బయటకు వెళ్ళగానే మన పరిస్థితి ఏమైపోతుంది? చక్కగా బైబిల్ని తీసుకెళ్ళి ఒక పటక మీద పెట్టి మరలా ఆదివారం రాగానే బయటకు తీస్తూ ఉంటాం. దేవుని ఆలోచన అసలు నా గ్రంథాన్ని మీరు ప్రతి దినము కూడా పరిశీలించి చదువుకోవాలి అని దేవుడు చెబుతున్నారు. మరి మనం ఎలా ఉంటున్నామో ఆయన పట్ల? నిర్లక్ష్యంగా ఉంటున్నామా, లేదంటే భక్తి భావాలతో ఉంటున్నామో ఆలోచించాలి. దావీదు గారు అంటున్నారు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, నీ కవిలలో వాటిని రాసుకున్నావు కదా నాయనా అని మాట్లాడుతున్నారు. కవిలలో అంటే ఒక పుస్తకంలో రాసుకుంటున్నారంటే మన బ్రతుకు దినాలని, మనం దేవుని కోసం ఎలా బ్రతుకుతున్నామో మన బ్రతుకు దినాలన్నింటినీ, ఆయన కోసం కార్చే కన్నీటిని దేవుడు తన గ్రంథములో రాసుకుంటున్నారట. కన్నీటిని ఒక బుడ్డిలో, బుడ్డి అనగా ఇంగ్లీష్లో ఏమంటే బాటిల్ అంట. ఒక బాటిల్ ఉందట, ఆ బాటిల్ని దేవుని దగ్గర పెట్టుకుని ఆయన కోసం కార్చే కన్నీరు. మేము అస్తమాట ఏడుస్తామండి, నా కన్నీరు దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది అనుకుంటున్నారేమో. దేనికి ఏడుస్తాం చెప్పండి? మనం టీవీ దగ్గర కూర్చుని సీరియల్ పెట్టుకుని అత్తగారు కోడలను కొట్టేస్తూ ఉంటే ఏడుస్తూ ఉంటాం. అలాంటి కన్నీరు దాచుకుంటారండి దేవుడు? లేదంటే కోడలు అత్తగారిని హింసించేస్తూ ఉంటుంది, అప్పుడు కూడా మనం ఎంత బలహీనులం అంటే అలా నటించినా కానీ వాటిని చూసి మనం ఏడుస్తూ ఉంటాం. మంచి హృదయం అండి మనది. అలాంటిది మనం ఏడవలసింది, మనం కన్నీరు కార్చాల్సింది ఆయన కోసము అన్న సంగతిని మనం గమనించాలి. ఒక మాటని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. కీర్తనల గ్రంథము, నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. చాలా ఈయన కూడా దావీదు గారేనండి. ఎలా ఏడుస్తున్నారో నిజంగా మనం ఒక ఊహను ఊహించుకోవాలి. ఒక దావీదు గారు ఉన్నారు, ఆయనకి దేవుడంటే చాలా భయము, భక్తి. అలాంటి ఆయన ఒక తప్పు చేసి పశ్చాత్తాపముతో ఏడుస్తున్నారు. ఆయన మనము కూడా చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాం, తప్పులు చేస్తూ ఉంటాం, కానీ పశ్చాత్తాపం అనేది మనకు రాదండి. కానీ దావీదు గారు చేసిన ఒకే ఒక్క తప్పుకి ఆయన ఏడుపు ఎలా ఉందట? నేను మూలుగుచు అలసి ఉన్నాను, ఏడవలేకపోతున్నారట. ఆయన ఏడ్చి 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 ఇంకా మూలుగు వస్తుందన్నమాట. చూడండి, ఎవరైనా ఇష్టమైన వారు చనిపోతే, ఇష్టమైన వారు ఎవరైనా దూరం అయిపోతే ఏడ్చి 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 కన్నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత ఒకలాంటి మూలుగు వస్తూ ఉంటుంది మనకి. ఇంకా ఏడవలడానికి కూడా ఓపిక లేదు, అంతలా ఏడ్చారంట. ఎలా ఏడ్చారంట? ఆయన ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు ఆయన కన్నీటిలో పరుపులు తేలిపోతున్నాయట. పరుపు తేలిపోయేటట్టుగా ఎవరైనా ఏడుస్తారమ్మా అసలు? మరి ఈ మాట రాశారు అంటే ఇది అబద్ధమా? కాదు కదా, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వ్రాయబడింది. కన్నీళ్లలో పరుపు తేలిపోతుందట, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోవచ్చున్నది. ఎంత దారుణంగా ఏడ్చారండి. ఏడుపులోనే తీవ్ర స్థాయికి వెళ్ళిపోయారు. ఇంకా ఏడ్చి 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 ఆడవలేక ఒకలాంటి మూలుగుతో దేవుణ్ణి వేడుకుంటున్నారు, నాయన ఇంకెప్పుడు నన్ను క్షమిస్తావు తండ్రి,
నేను చేసిన తప్పుకు ఇంకెప్పుడు నన్ను కనికరిస్తావు నాయనా అని దావీదు గారు ఏడుస్తున్నారండి. మనం ఒక తప్పు కదండి, చాలా చేస్తూ ఉంటాం, పొరపాట్లు చేస్తూ ఉంటాం. చిన్నదైనా పెద్దదైనా తప్పే. దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఒప్పుకున్న ఆ తప్పుని విడిచిపెట్టేయాలి, దాన్ని కంటిన్యూ చేయకూడదు. దేవుని దగ్గర ఒప్పుకున్న తర్వాత మరలా తప్పు జోలికి వెళ్ళకూడదు. వాక్యం అదే నేర్పిస్తుంది మనకి. ఒక్కసారి పశ్చాత్తాపపడిన దావీదు గారు చచ్చిపోయేంత వరకు అతను బ్రతుకు ఎంత గొప్పగా కాపాడుకున్నారో మనకి లేఖనాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇలాగే దేవుని కోసం కార్చే కన్నీరులో చాలా మంది భక్తులు కనిపిస్తూ ఉంటారు మనకి. ఒకరోజు యాకోబు యాషావుల గురించి ఒక మాట చెప్తానండి. యాకోబు యాషావులు మీ అందరికీ తెలుసు కదా. ఎవరు వీరు? ఎవరు కుమారులు? అమ్మా, ఇస్సాకు కుమారులు. వెరీ గుడ్. ఇస్సాకు కుమారులు యాకోబు యాషావులు. అయితే యాషావుని మోసం చేసి జ్యేష్ఠత్వపు హక్కును తీసుకుని వెళ్ళిపోతారు లాబాను దగ్గరికి యాకోబు గారు. వెళ్ళిపోయిన తరువాత 20 సంవత్సరాల తరువాత మరలా తిరిగి తన అన్న దగ్గరికి వస్తారు యాకోబు గారు. మనం ఎప్పుడు కూడా మోసం చేసిన యాకోబు గారినే చూస్తాం, కానీ యాషావు గారు కూడా చాలా నష్టపోయారు లేదా? జ్యేష్ఠత్వపు హక్కును వదులుకోవడం అంటే మాటలు కాదు కదా. నష్టపోయిన ఆయన అసలు ఏమి కూడా మనసులో పెట్టుకోలేదండి. తమ్ముడు 20 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన తన సహోదరిని చూచి ఒకరి మెడ మీద ఒకరు పడి ఏడుస్తున్నారట, వెలుగెత్తి ఏడుస్తున్నారట. అసలు కనపడగానే ఇప్పుడున్న జనరేషన్లో అన్నదమ్ములు అయితే ఎలా ఉంటారండి? ఒకరి మీద ఒకరు పగలు తన్నేసుకుంటూ ఉంటారు. నన్ను ఎంత మోసం చేస్తాడా, వాడు బాగుపడకూడదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ యాకోబు గారు మోసపుచ్చిన, యాషావు గారు మోసపోయి జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకున్న 20 సంవత్సరాల తర్వాత కలుసుకున్న వారికి ఏం గుర్తొస్తున్నాయి? చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఎలా బ్రతికారు, ఎలా పెరిగారు, ఎలా కలిసి తిన్నారో, ఎలా కలిసి పడుకున్నారో వాటన్నిటినీ నెమరు వేసుకుని ఆనంద బాష్పాలు వారి కళ్ళంతా వచ్చేస్తున్నాయండి. చేసిన మోసాన్ని మర్చిపోయారు యాషావు గారు కూడా. ఒకరి మీద ఒకరు పడి ఏడుస్తున్నారు. ఎంత గొప్ప కన్నీరో చూడండి. మోసం గుర్తు రావటం లేదు, చూసారా? అలాగే యోసేపు గారు కూడా తెలుసు మనకి. ఈయనెవరు? నేను రిఫరెన్స్ చూపించట్లేదు, మీకు తెలిసిన సందర్భాలు కాబట్టి. యోసేపు గారు ఎవరు? యాకోబు కుమారులు ఒకరు. అయితే ఇవన్నీ కూడా 13వ ఏట యోసేపు గారిని ఏం చేశారు? తన అన్నలు ఏం చేశారు? అమ్మేశారు. మిద్యానీయులకి అమ్మేశారు. అమ్మిన తర్వాత ఆయన కష్టాలు మామూలుగా లేవండి. 17 సంవత్సరాలు సుమారుగా కష్టపడ్డారు. మామూలు యాతనలు పడలేదు ఆయన ఐగుప్తు దేశంలో. అలా యాతనలు పడ్డారు, గోతిలో పడేశారు ఆయన్ని. తరువాత పోతిఫర్ భార్యతో ఒక నింద వేయించుకున్నారు ఆయన. ఇదంతా ఎవరి ద్వారా జరిగింది అంటే తన అన్నలు చేసిన పనికి. ఒక రోజుని 30వ ఏట వచ్చింది ఆయనకి. మరి రాజు తర్వాత రాజు అంతటి స్థానంలో దేవుడు యోసేపు గారిని ఉంచిన తర్వాత తన అన్నలు ఉన్న ప్రాంతంలో కరువు వచ్చింది. ఆ కరువును బట్టి తన అన్నలందరూ ఏం చేశారు? ఐగుప్తు దేశానికి ధాన్యం కోసం వచ్చారండి, ఆహారం కోసం వచ్చారు. వచ్చినప్పుడు అన్నల్ని చూసి యోసేపు గారు గుర్తుపట్టేశారు. అప్పటికి ఈయన పొజిషన్ ఏంటి? ఒక గొప్ప అధికారిగా ఉన్నారు ఆయన. గొప్ప అధికారిగా ఉన్నప్పుడు, ఆ అధికారం ఆయన చేతుల్లో ఉన్నప్పుడు తన అన్నల్ని ఏదైనా చెయ్యొచ్చు, అవునా కదా? ఆయన కష్టం మామూలు కష్టమా? 17 సంవత్సరాలు యాతన పడిపోయారు అంటే మామూలు విషయం కాదు కదా. అంత యాతనల్లో కూడా వాటన్నింటినీ మర్చిపోయారు. పోతిఫర్ భార్యతో నిందపడ్డ మర్చిపోయారు. తన అన్నలు పెట్టిన బాధలు మర్చిపోయారు. గోతిలో పడేసి ఒక రాత్రంతా ఉంచిన దానిని మర్చిపోయారు. తన అన్నలకు తెలియకుండా ఒక గదిలోకి వెళ్ళి ఒక అధికారిని అన్న సంగతిని కూడా మర్చిపోయి చిన్న పిల్లవాడిలా ఎలుగెత్తి ఏడుస్తున్నాడండి తన అన్నల మీద ఉన్న ప్రేమతో.
ఎంత విలువైన కన్నీరండి నిజంగా. దేవునికి దగ్గర అవ్వాలి అంటే కన్నీటి చేత దగ్గర అవ్వాలండి. హాస్పిటల్లో అవుట్ పేషెంట్ ఓపీ అని ఒకటి ఉంటుంది, ఎమర్జెన్సీ అని ఒకటి ఉంటుంది. ఈ ఓపీలో ఏం చేస్తారంటే ఏదైనా జ్వరం, జలుబు, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి ఏదైనా వచ్చినప్పుడు బయట ఉన్న నర్సులతో చూపించుకుని మందులు రాయించుకుని వెళ్ళిపోతున్నాం, అవునా? అది ఎమర్జెన్సీ కేసు వచ్చినాము, ఏ యాక్సిడెంట్ కానీ హార్ట్ అటాక్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా డాక్టరు ఉండాలి. అతను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నిద్రలో ఉన్నా కానీ లేచి వస్తాడు పేషెంట్ గురించి. అంటే ఎమర్జెన్సీ కేసులో ఉన్నవారు ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టెన్సీ తీసుకోవాలి. అలాగే ఎమర్జెన్సీగా మనం దేవుని దగ్గర మేలు పొందుకోవాలి అంటే, దేవుడు మనల్ని కనికరించాలి అంటే ఏం చేయాలి మనము అంటే, కన్నీటి ప్రార్థన చాలా గొప్పదండి. కన్నీటితో ఉపవాసం చాలా గొప్పది. ఈరోజు మీరు చేపట్టిన ఈ కార్యక్రమము దేవుడు ఎంతో సంతోషపడే కార్యక్రమం అండి. కన్నీటి చేత దగ్గర అవుతామా? మనం చూడండి, మొండిగా ఉంటే ఎవరు మన దగ్గరికి రారు. అది ఏడుస్తే వెంటనే జాలి పడిపోతూ ఉంటారు, అవునా? దేవుడు కూడా మన మీద ఎంత ప్రేమ అంటే, మనం ఎన్ని తప్పులు చేసినా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మనం కన్నీటిలో ఏడుస్తూ పశ్చాత్తాపపడితే ఆయన ఎంత ఆనందపడిపోతారో తెలుసా అండి? ఏదైనా నా బిడ్డ కోసం నేను చెయ్యాలి అని నిలబడతారు దేవుడు మన పక్కన. ఖచ్చితంగా ఆయనకి దగ్గర అవ్వాలి అంటే మనం ఫీల్ అవ్వాలి, దేవుడు మాకు తోడుగా ఉన్నారు, మాకు ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆయన మమ్మల్ని చూసుకుంటారు అని ఒక విశ్వాసంతో, ఒక దృఢ సంకల్పంతో మనం దేవుని పట్ల నమ్మకంతో ఉండాలి. అలాగే మరొక మాటను కూడా మనం చూద్దాం. ఎస్తేరు గ్రంథము, క్షమించండి, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 136వ వచనం. తీసారమ్మ అందరూ? కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 136వ వచనం. జనులు నీ ధర్మశాస్త్రము అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. చాలా ఎవరైనా దావీదు గారేనా? ఏమంటున్నారు? జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది అంటున్నారు. అసలు జనులు ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోతే దావీదు గారికి వచ్చే నష్టం ఏంటి చెప్పండి? మనం ఉంటాం, మనం వాక్యం చదవడమే చాలా కష్టం. మన కుటుంబంలో ఎవరైనా బైబిల్ చదవకపోతే ఎందుకు చదవటం లేదని అడుగుతామా అండి? ఒకవేళ అడిగితే అడగవచ్చేమో, కానీ ఏడుస్తామా? మనం బాధపడతామా? ఎందుకురా నీకు అసలు భక్తి జీవితం లేదు, బైబిల్ ఎప్పుడు చదవని మాట్లాడుతూ ఉంటాం. మనం భక్తి గురించి మాట్లాడడం, కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లల్ని బెత్తంతో మాత్రం తరుము కొడుతూ ఉంటాం. భవిష్యత్తులో ఏం అవ్వాలనుకుంటున్నావు నువ్వు, అసలు ఎందుకు వెళ్ళనంటున్నావు స్కూల్కి అని బెత్తంతో కొట్టి వాడిని స్కూల్లో తీసుకెళ్ళి మరి అక్కడికి తీసుకెళ్ళి దించిపెడతారు. కానీ మరి దేవుని సన్నిధికి వెళ్ళకపోతే అలా బెత్తంతో ఎవరైనా కొట్టారు ఎప్పుడైనా? దావీదు గారు అంటున్నారు, జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. ఒక రాజు అండి దావీదు గారు. ఆయనకి ఏడవలసిన అవసరం ఏంటి? ప్రజల పరిస్థితుల్ని చూస్తున్నప్పుడు ధర్మశాస్త్రాన్ని అనగా దేవుని మాటల్ని అనుసరించటం లేదని, గైకొనటం లేదని మరి దావీదు గారు కన్నీటితో ఏడుస్తున్నారండి. ఆయన ఎంత భక్తో చూడండి దేవుని పట్ల. వాళ్ళు ఎలా పోతే నాకెందుకు అనుకునే సమాజం ఈరోజు మనం ఉంటున్నాం. కానీ అక్కడ ఉన్న ప్రజలు ధర్మశాస్త్రాన్ని, దేవుని మాటల్ని గైకొనటం లేదని దావీదు గారు ఏడుస్తున్నారు అంటే ఎంత ప్రేమ కలిగి ఉన్నారో దేవుని పట్ల ఆలోచించండి. ప్రజలు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే పరలోకంలో ఉన్న దేవుడు సంతోషపడతారు అని దావీదు గారికి తెలుసు. నా తండ్రి ఆనందంగా
ఉండాలి పరలోకంలో అని కోరుకుంటున్నారు. ఆ ఆనందం తండ్రికి ఇవ్వటం లేదని ఆయన ఏడుస్తున్నారండి. భక్తుడండి, మామూలు ఆయన కాదైనా. అందుకే దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అంటున్నారు. అంటే దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చిన వారు దావీదు గారు. ఎంత ఇష్టపడిపోయారో దావీదు గారిని. కేవలం ఆయన ప్రవర్తన, ఆయన భక్తి జీవితం, దేవుని ఎడల భయభక్తులు ఉన్న స్థితిని చూసి దేవుడు చాలా ఇష్టపడ్డారండి దావీదు గారు. ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోతే ఏడుస్తున్నారు దావీదు గారు. మనము ఎప్పుడో ఒక రోజు చదువుకుంటూ ఉంటాం, మనసు వచ్చినప్పుడు. ప్రతిరోజు ఆయన గ్రంథాన్ని విప్పి చదవాలి. చదివే స్థితి లేనప్పుడు మన పిల్లల చేత చదివించుకోవాలి. ఆయన మాటలో ఉన్న ఆంతర్యాన్ని అర్థం చేసుకోవాలి మనం. ఇంకా నినివే పట్టణస్థుల గురించి ఒక మాట చెప్పాలండి. నినివే పట్టణస్థుల దోషము దేవుని దృష్టికి చాలా ఘోరంగా కనిపిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? దేవుడు చెప్పలేదు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మిమ్మల్ని కనికరిస్తాను, రాబోయే విపత్తు నుండి తప్పిస్తాను అని దేవుడు చెప్పలేదు. కానీ చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా పశువులతో సహా ఉపవాసం ఉండి వాళ్ళు కన్నీటితో ప్రార్థన చేస్తూ బూడిదలో కూర్చుని ఏడుస్తున్నారట. ఎలా ఏడుస్తున్నారు? ఈ కన్నీరు ఎలాంటిది అంటే పశ్చాత్తాపంతో కూడిన కన్నీరు. మేము చేసిన పాపానికే కదా నాయన మాకు ఇలాంటి విపత్తు రాబోతుంది, ఆ విపత్తు నుండి మేము తప్పించుకోవాలి అంటే, మా ప్రజలందరినీ మేము కాపాడుకోవాలి అంటే వాళ్ళ తీసుకున్న నిర్ణయం ఏంటి? ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తున్నారు. ఎన్ని దినాలు? 3 దినాలు. మనము కూడా ఉపవాసాలు ఉంటాం. ఎన్ని రోజులు ఉంటాం? ఉదయం నుంచి 3 గంటల వరకు అనుకుంటాం. తర్వాత ఉదయం ఆకలిగా ఉన్నదంతా కూడా 3 గంటల తర్వాత తినేస్తూ ఉంటారు. చాలామంది 40 రోజులు ఉపవాసాలు ఉంటూ ఉంటారు. ఒక టైం పెట్టుకుంటారు. ఆ టైము బైబిల్లో ఉందండి. మనం చెయ్యాలి అనుకుంటే, దేవునికి దగ్గరగా ఉండాలి అంటే ఎలా అయినా చేయొచ్చు. దేవుడు చెప్పినట్టుగా చెయ్యాలి. నినివే పట్టణస్థులు కన్నీరు విడుస్తుంటుంటే పశ్చాత్తాపంతో వచ్చిన కన్నీటిని దేవుడు తన బుడ్డిలో దాచుకుంటారండి. మరి మనం చేసిన తప్పిదాలకి ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డామా? దేవుని సన్నిధిలో నాయన నా ద్వారా ఈ తప్పు జరిగింది, నన్ను క్షమించి నాయన, ఇంకా మరలా నేను ఆ తప్పు జోలికి నేను వెళ్ళను అని ఎంతమంది దేవుని దగ్గర మాట తీసుకుని ఉంటారండి? దేవుని దగ్గర మనం ఉంటున్నాము అంటే సరిపోదు. ఖచ్చితంగా ఆయన ఎలా ఉన్నారు? ఒక పరిశుద్ధుడిగా మనకి దేవుడు కనిపిస్తున్నప్పుడు ఆయన పిల్లలమైన మనము కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. మరి ఉండగలుగుతున్నాం అలాగా? ఎవరు చూస్తారులే, ఏం చేస్తారులే, ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత కదా మనం చూడాల్సింది, ఇప్పుడు ఎవరు ఏమీ అనరు కదా అని చాలా ధైర్యంగా బ్రతికేస్తూ ఉంటాం మనం. కానీ ఎవరు చూసినా చూడకపోయినా పరలోకంలో ఉన్న కన్నతండ్రి అయిన దేవుడు మన ప్రతి పనిని కూడా ఆయన చూస్తున్నారు అని మనం మర్చిపోకూడదు. మన కన్నీరు ఆయన కవిలలోకి వెళ్ళాలి అంటే, ఆయన బుడ్డిలోకి వెళ్ళాలి అంటే పశ్చాత్తాపంతో కూడిన ఏడుపు మనకి రావాలి. ఎస్తేరు గ్రంథాన్ని ఒకసారి చూడండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చినో అక్కడ ఉన్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖములోను ఏడుపులోను రోదనములోను మునిగిన వారైన అనేకులు గోనెను బూడిదను వేసుకుని పడి ఉండిరి. చాలా ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో మనకు కనిపించే మాట, షూషాను కోటలో అహష్వరోషు రాజుగా ఉన్న దినాలలో ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే,
హామానుకు యూదుల మీద వచ్చిన కోపానికి, మొర్దుకై మీద వచ్చిన కోపానికి యోధా జాతిని అంతటినీ కూడా సంహరించేయాలి అన్న ఆలోచన పుట్టిందండి. ఆ ఆలోచన తెలిసిన మరి యోధా జాతి వారు, అంటే ఈ అహష్వేరోషు రాజుకి 127 సంస్థానాలు ఉన్నాయి. ఏ సంస్థానానికైతే యూదుల్ని చంపేయాలని ఆజ్ఞ వెళ్ళిందో ఆ ప్రతి సంస్థానంలోని కూడా యూదులందరూ ఏం చేస్తున్నారో తెలుసా? ఉపవాసం ఉన్నారట. ఎందుకని? వారిని వారు కాపాడుకోవాలి. ఆ రోజు ఎస్తేరు గారు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ ప్రార్థన చేశారు కాబట్టి యోధా జాతి అంతా కూడా కాపాడబడిందండి. అవునా కదా? ఎంత భక్తి చూడండి. ఒక రాజుకి భార్య ఉండి ఒక రాణి స్థానాన్ని పొందుకుని వాళ్ళు ఎలా పోతే నాకు ఎందుకు అనుకోలేదు ఎస్తేరు గారు. ఉపవాసం ఉన్నారంట తన చెలికత్తెలతో కలిసి. ఎలా ఉన్నారట? ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు చూడండి. ఉపవాసం ఉన్నారట, దుఃఖములో ఉన్నారట, ఏడుపులోను రోదనలోను మునిగిన వారుగా ఉన్నారట. దేవుణ్ణి వేడుకుంటున్నారు. యూదులందరినీ చంపేయాలని ఒక ఆజ్ఞ వచ్చింది, మమ్మల్ని కాపాడు తండ్రి అని దుఃఖపడిపోతున్నారంట, ఉపవాసం ఉన్నారంట, రోదనలో ఉన్నారట, కన్నీరు విడుస్తున్నారట. ఎంత బాధాకరంగా మీరు ఉపవాసంతో కన్నీటితో ప్రార్థన చేస్తున్నారో ఆలోచించండి. మనకి కూడా ఏదైనా ఒక పరిస్థితి వచ్చి చాలా తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయినప్పుడు వస్తుందండి మనకు కన్నీరు. అవునా కదా? చాలామంది తాత్కాలికంగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఒక గదిలోకి వెళ్ళి ఏకాంతముగా దేవునితో పశ్చాత్తాప హృదయంతో మోకరించి ప్రార్థన చేస్తూ ఆయనతో కన్నీటితో మాట్లాడితే మన ప్రతి అవసరతను తీర్చే దేవుడు మనకి ఉన్నారు. ఎస్తేరు గారు ఆ రోజు మరి ఒక అవకాశాన్ని పుచ్చుకుని రాజుతో మాట్లాడారు కాబట్టి అందరు యూదులందరూ ఉపవాసం ఉండి రోదనము చేశారు కాబట్టి, అంటే కన్నీళ్లలో తీవ్రతను పెంచేశారు దేవుని దగ్గర. ఇంకా మమ్మల్ని చంపేస్తారు నాయన, శాసనం వచ్చేసింది, దాన్ని తిరిగి తీసుకోవటానికి లేదు, మేము చచ్చిపోతాము తండ్రి అని, మమ్మల్ని కాపాడాలి నాయన అని దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీటి ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిపోయిందండి. యూదులందరూ కూడా కాపాడబడ్డారు. ఎవరినైతే చంపాలనుకున్నారో వారు సన్మానించబడ్డారు. ఇలాంటి స్థితి దేవుణ్ణి కన్నీటితో అడగడాన్ని బట్టి వచ్చింది. దేవుడు ఎంతగా ఆలోచిస్తారో ఆలోచించండి. వాళ్ళు మనుషులే, మనము మనుషులమేనండి. మనము క్రైస్తవులు, దేవుని ఎరిగిన వారము. మరి ఇలాంటప్పుడు మనల్ని మన మొర వినరా దేవుడు? మన మొర వినరా? ఖచ్చితంగా వింటారండి. పశ్చాత్తాప హృదయంతో దేవునికి ప్రార్థన చేయాలి. పశ్చాత్తాప హృదయంతో మనం దేవుణ్ణి అడగాలి. మనం ఎలా పడితే అలా ఉండి దేవుణ్ణి అడిగితే ఎందుకు చేస్తారు చెప్పండి? మంచి మనసుతో, పవిత్రమైన హృదయంతో, కన్నీటితో దేవుణ్ణి అడగాలి. ఆ రోజు యోధా జాతి కాపాడబడింది కాబట్టి మరి యేసుక్రీస్తు వారు మనతో ఉన్నారు. ఈరోజు మనల్ని రక్షణలోకి తీసుకురావటానికి కారకులయ్యారు ఆనాడు యూదులు. యోధా గోత్రపు సింహమే కదా యేసుక్రీస్తు వారు, యూదుల్లో నుండి వచ్చిన వారే కదా. ఆ రోజు యోధా జాతి అంతా కూడా సంహరించబడితే యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి పోతున్నాము? దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో తెలుసా? వారు ప్రార్థనను ఆలకించి ఆ ప్రార్థనకు ప్రతిఫలాన్ని యూదుల్ని కాపాడే విషయంలో దేవుడు చేశారు. ఆ యోధా జాతిలో నుండి మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఎంత గొప్ప స్థితి. ఒకరోజు హిజ్కియా గారు మనకు తెలుసమ్మా, రాజు యెషయా ప్రవక్త వచ్చి, హిజ్కియా నువ్వు మరణం అవుచున్నావు అని చెప్పగానే హిజ్కియా ఏడుస్తున్నారు, కన్నీళ్లు విడుస్తున్నారు. నాయనా, నేను ఎప్పుడు నీ దృష్టికి చెడుగా లేను కదా, నా ప్రవర్తన విషయంలో నేను చాలా బాగున్నాను, నీ దృష్టిలో నేను చాలా పవిత్రుడుగా ఉన్నాను కదా, నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు నాయనా అని, నాకు మరణం ఎందుకు వచ్చిందని హిజ్కియా గారు ఏడుస్తుంటే హిజ్కియా కన్నీరు దేవుని దృష్టికి వెళ్ళిపోయింది. వెంటనే దేవుడు ప్రతిఫలం ఎలా ఇచ్చారు?
15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పొడిగించేశారండి హిజ్కియాకి. మరి ఇది బైబిల్లో ఉన్న భక్తులకే సాధ్యమవుతుందండి. ఈరోజు మనకెక్కడ సాధ్యమవుతుంది అనుకుంటున్నాము? మనందరం దేవుని పిల్లలం కాదా? ఆనాడుకి హిజ్కియానే కాదు, లేకపోతే ఎస్తేరు గారే కాదు, యూదులే కాదు, మనము కూడా ఆయన పిల్లలమే. క్రీస్తుని నమ్ముకుని బాప్తిస్మం తీసుకుని క్రీస్తులోకి వచ్చిన మనందరము కూడా దేవుని పిల్లలము. మన మొరను కూడా దేవుడు వింటారు ఖచ్చితంగా. చేసిన ప్రార్థనకి ప్రతిఫలం రాకపోతే వెంటనే దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం మనం. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా దేవుడు నా ప్రార్థనకి ప్రతిఫలం ఇవ్వట్లేదు, నా పరిస్థితులు బాగుపడటం లేదు, అలాంటప్పుడు నేను ఎందుకు దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఎందుకు దేవునికి ప్రార్థన చేయాలి అనే ఒక మొండితనాన్ని మనం కలిగి ఉంటాము. నిరీక్షణతో ఎదురు చూడాలండి ఆయన ఇచ్చే ప్రతిఫలం కొరకు. చూడండి మరొక మాట చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము మొదటి 5 వచనాలు చూడండి. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడునో కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా అని మాట్లాడుతున్నారు. ఎవరైనా చెప్పనా? ఎవరైనా? యేసుక్రీస్తు వారి ప్రియమైన శిష్యుడైన యోహాను గారు. ఈయన ఎలా మాట్లాడుతున్నారు? ఆయనకి ఒక దర్శనం వచ్చిందట పరలోకంలోనట. మరి దేవుని కుడిపార్శ్వాన ఇక్కడ చూడండి ఎంత గొప్పగా ఉందో. 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచితిని. సింహాసనం మీద పరలోకంలో ఒక సింహాసనం ఉందట. ఆ సింహాసనం మీద ఒక ఆయన ఉన్నారు. ఆ సింహాసనం కుడి చేత ఒక అతను చేతిలో ఒక గ్రంథం ఉందట. మీరు బాగా గమనించండి. ఇది పరలోకం అనుకోండి, ఇది ఒక సింహాసనం. ఈ సింహాసనం కుడివైపున ఒక అతను కూర్చున్నారట. అతని చేతిలో ఒక గ్రంథం ఉందట. ఆ గ్రంథం విప్పటానికి యోగ్యులు ఎవరైనా ఉన్నారా అని యోహాను గారు ఎలుగెత్తి ఏడుస్తున్నారు. కింద మాట్లాడుతున్నారు. యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందునని నాతో చెప్పాను. యోధా గోత్రపు సింహము విప్పినట్టండి ఆ గ్రంథాన్ని. భక్తులైన వారు ఎందుకు ఎంత రోదన చేస్తున్నారంటే వారి గురించి వారు ఏడవడం లేదండి. ఏడుస్తున్నారా? నా బిడ్డల పరిస్థితి బాగాలేదు, నా పరిస్థితి బాగాలేదు, ఫైనాన్షియల్ పరిస్థితి బాగాలేదు, లేకపోతే నా భక్తి జీవితం బాగాలేదు, వీటి కోసం కాదు వారు ఏడవడం. ఆయన గ్రంథాన్ని విప్పడానికి యోగ్యులు లేనందుకు ఏడుస్తున్నారు. ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించినందుకు దావీదు వారు ఏడుస్తున్నారు. ఎలాంటి కన్నీరుని, ఎంత విలువైన కన్నీరుగా దేవుడికి కనిపిస్తుందో మనం ఆలోచించాలి. చీటికి మాటికి ఏడ్చే ఆ కన్నీరుకి విలువ ఉందండి. విలువైన కన్నీరు అని మనకు తెలిసినప్పుడు చిన్నదానికి పెద్దదానికి ఏడవు. మనం ఏడుస్తున్నాము అంటే ఆ కన్నీటి విలువ మనకి తెలియకపోవటమే. లోతు గారి గురించి మనకు తెలుసు. సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలా అయిపోయినాయండి? బహు ఘోరంగా మారిపోయింది. ఎక్కడ చూసినా వ్యభిచారము, విగ్రహారాధనతో నిండిపోయిన సొదొమ గొమొర్రా పట్టణాలను చూసి లోతు గారు ఎంత ఏడ్చారోనండి. బాధ, గుండెల నిండా బాధ నిండిపోయిందని. పాపము చేసే అవకాశం
ఎప్పటికీ కూడా అవకాశాన్ని తీసుకోకుండా ఏం చేశారు ఆయన? అక్కడ చెడిపోతున్న ప్రజలను చూసి ఏడుస్తున్నారు, కన్నీరు విడుస్తున్నారు. ఇలాంటి ప్రజల్ని చూసి నా దేవుడు ఏమైపోవాలి, పరలోకంలో ఉన్న నా దేవుని ఆవేదన ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు లోతు గారు. నిజంగా సంఘాన్ని నడిపించడం చాలా కష్టం ఉంది. ఎవరైనా దేవుని సంఘంలో నుంచి ఎవరైనా తప్పిపోతేనండి సేవకులకి చాలా బాధ ఉంటుంది. అది వెళ్ళిపోయిన వారికి తెలియదు, సంపాదించుకున్న వారికి దాని కష్టం విలువ తెలుస్తుంది. ఒక వ్యక్తి వెళ్ళిపోతున్నాడు సంఘంలో నుంచి అంటే సేవకులకి కానీ సేవకురాలకి కానీ చాలా బాధ ఉంటుందండి. సంఘాన్ని ఎలా అయినా నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి. ఈ రోజు స్త్రీలు ఎంతమంది నడిపిస్తున్నారు చెప్పండి? పురుషుని సహాయం లేకుండా స్త్రీలు సంఘాన్ని నడిపించడం అంటే మాటలు కాదు కదా. మీరు చాలా ధన్యులండి. ప్రతి సంవత్సరం కూడా ఇలా 3 దినాలు మూడికలను పెట్టి అక్కడక్కడ నుంచి సేవకులను పిలిపించి నా బిడ్డలకి వాక్యం వినిపించాలి, సంఘము అంటే కుటుంబం, నా కుటుంబానికి దేవుని మాటలు వినిపించాలి అని మంచి ఆలోచనతో ఉన్నారు. మీరు చాలా అదృష్టవంతులండి సేవకురాలను బట్టి. అందరూ కూడా గమనించాలి, దేవుని వాక్యాన్ని ఎవరు కూడా తృణీకరించకూడదు, ఎవరు కూడా విడిచిపెట్టకూడదు, సంఘాన్ని విడిచిపెట్టకూడదండి. సంఘంలో ఒక సభ్యుడిగా కాదు, కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉండి సంఘంలో గొప్ప విశ్వాసిగా మనం అందరం కూడా స్థిరపడిపోవాలి. అలాగే బాధపడతారండి సేవకులు అంటే ఏమనుకుంటారు, ఎన్నో మరి గొప్పలు పొందుకుంటారు, మేలులు పొందుకుంటారు, లేకపోతే ఎంతో గౌరవాన్ని పొందుకుంటారని మీరు అనుకోవచ్చు. ఎన్నో అవమాన భారాలు ఉంటాయి తెలుసా సేవకులు అంటే. అందరి చేత ఎన్నో మాటలు పడుతూ నా బిడ్డలైన వారు నాతో ఉండాలి, నా సంఘంలో ఉండాలి, దేవుని మాటలు మాట్లాడాలి, ఎన్నో దేవుని పనులు చేయాలి అని ఎన్నో ఆలోచనలతో ఉంటారు. వారికి మీరు సహకారులుగా ఉండాలి, దేవుని పనికి సహకారులుగా ఉండాలి. మరొక వండర్ఫుల్ క్యారెక్టర్ మీకు చూపిస్తాను. ఆమె గురించి మాట్లాడిన తర్వాత ముగిస్తాను. ఒక మాట చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనం. పరిచయులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయన అడిగాడు. ఆయన ఆ పరిచయుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరు వాటికి చూసాను. ఈమె ఎవరండి? పాపాత్మురాలైన ఒక స్త్రీ. పేరు కూడా పిలవలేదు, పేరు పెట్టి కూడా పలకరించలేదు. ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు వారు ఒక పరిచయుని ఇంట భోజన పంక్తిలో కూర్చున్నారట. క్రీస్తు వారు అక్కడ ఉన్నారని ఈమె ఏం చేసిందంటే ఎలా అయినా ఆయన్ని చూడాలి అన్న ఆశపడుతుందండి. పరిశుద్ధులకే కానీ పాపాత్ములకి దేవుడు ఎందుకు అనుకోవచ్చు మనం. కానీ వారి పశ్చాత్తాపపడిన తరువాత వారి భక్తి జీవితం చాలా గొప్పగా ఉంటదండి. మనందరం అనుకుంటాం మేము క్రైస్తవులు దేవుని సన్నిధిలోకి వచ్చాం, పరలోకం మాకు కాకపోతే ఎవరికి వస్తుంది అన్న ధీమాతో ఉంటాం మనం. కానీ ఎంతో మంది పాపాత్ములైన వారు పశ్చాత్తాపడితే ఖచ్చితంగా దేవుడు వారిని అంగీకరిస్తారండి. యేసుక్రీస్తు వారు ఉన్న చోటికి వచ్చిందంట. ఆమె వచ్చి ఏం చేస్తుందంట? యేసుక్రీస్తు వారి యేసు పరిచయుని ఇంట భోజన పంక్తిలో కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరిని తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచిందట. యేసుక్రీస్తు వారిని చూడాలని కదా ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయన ఉన్న ఇంటిలోకి క్రీస్తు వారిని చూడాలని వెళ్ళి ఏం చేసిందామే? బాగా గమనించండి మీరు. క్రీస్తు వారి పాదాల వెనుక తట్టు నిలబడిందట. ఎందుకు నిలబడిందండి? క్రీస్తు వారిని చూడడానికి వెళ్ళిన ఆమె ఆయన వెనక పాదాల దగ్గర ఎందుకు నిలబడింది ఆమె? ఎందుకో తెలుసా అండి? క్రీస్తు వారిని ఆయన మోహం చూడటానికి కూడా నాకు యోగ్యత లేదు, నేను ఒక పాపాత్మరాలని,
నా నీడ కూడా అలాంటి పరిశుద్ధుని మీద పడకూడదు అని ఎంత పశ్చాత్తాపంతో, ఎంత కన్నీరుతో క్రీస్తు వారి దగ్గరికి వెళ్ళిందో తెలుసా అండి? కన్నీటితో పాదాలని కడగడం అంటే మాటలాండి. మనం గంట సేపు ఏడ్చినా పాదాలు తడవండి, కనీసం ఈ గ్లాస్ కూడా నిండదు రోజంతా ఏడ్చిన. అలాంటిది యేసుక్రీస్తు వారి పాదాల వెనక నిలబడిందట. నేను ఆయన చూడడానికి కూడా నాకు యోగ్యత లేదు, నా భక్తి జీవితం, నా బ్రతుకు బాలేదు, నేను ఒక పాపాత్మురాలిని, నేను నాలాంటి దాని మొహం ఆయనకి ఎలా చూపించగలను అన్న పశ్చాత్తాపం చూడండి ఎంత మారి వచ్చిందో క్రీస్తు వారి దగ్గరికి. మనం ఆలోచించాలి. ఒక అత్తర బుడ్డిని తీసుకుని వచ్చిందట. ఇంకా ఏం చేసిందంట ఆమె? తన తల వెంట్రుకలతో, అంటే తన తల వెంట్రుకలని ఒక తువాలుగా చేసుకుని క్రీస్తు వారి పాదాలను తుడుస్తుంది. అంటే ఎంత ఆరాధించేసిందో చూడండి యేసుక్రీస్తు వారిని. మనకి ఆయన వాక్యం మనతో ఉన్నా, మన దగ్గర ఉన్నా మనకు ఏదో తెలియటం లేదండి. కానీ క్రీస్తు వారి మాటల్ని అర్థం చేసుకుని, ఆయన పవిత్రతను అర్థం చేసుకుని వెళ్ళిన పాపాత్మురాలైన స్త్రీ ఎంత గొప్పగా ఆయన్ని ఆరాధిస్తుందో, ఆయన్ని ప్రేమిస్తుందో మనం అర్థం చేసుకోవాలి. తల వెంట్రుకలు చాలా అపురూపంగా చూసుకుంటారు కదా స్త్రీలు. అలాంటి ఎవరైనా జుట్టుని ఇలా పట్టుకుంటే చాలా కోపం వస్తూ ఉంటారు మనకి. అలాంటి తల వెంట్రుకలతో క్రీస్తు వారి పాదాలని తుడుస్తూ ఆమె తెచ్చిన అత్తరు బుడ్డిని ఆయన పాదాల మీద పోసేసిందట. చాలా విలువగల అత్తరు తీసుకుని వచ్చింది. మనమైతే ఏం చేస్తాం? విలువైన వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటూ ఉంటాం, లేకపోతే గొప్పల కోసం ఎవరికైనా దానం చేస్తూ ఉంటాం. కానీ క్రీస్తు వారి పాదాల మీద పోసేసింది అంటే ఎంత ప్రేమించిందో ఈ పాపాత్మురాలైన స్త్రీ. ఇంకా అనొచ్చండి అలాగా? పాపాత్మురాలు అనొచ్చా? ఒక గనురాలండి ఆమె. నిజంగా క్రీస్తు వారిని ప్రేమించటంలో పేతురు గారిని మించిపోయింది ఆమె. చూడండి మాట, లూకాసు వార్త 7వ అధ్యాయము 44వ వచనం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూస్తున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారంగా ప్రేమించును గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడ్డాయి అని చెప్తున్నారు యేసుక్రీస్తు. అంటే పేతురు గారు, ఇదిగో మరి శిష్యులైన వారు యేసుక్రీస్తు వారు వెంటే ఉన్నా ఈమె ఆరాధించినంత ఆరాధన మీరు కూడా ఆరాధించలేదని శిష్యులు. ఈమె ప్రేమించినంత ప్రేమ శిష్యులు చూపించలేదు అప్పటికి. నూనెతో నాకు తలకి నూనె ఎప్పుడు ఇవ్వలేదు కదా నువ్వు. కానీ ఆమె ఏం చేసింది? తన వెంట్రుకలతో నా పాదాలని తుడిచింది, నా కాళ్ళ మీద అత్తరు పూసింది, నా పాదాలని ముద్దు పెట్టుకుంది, తన కన్నీళ్లతో నా పాదాలని కడిగింది. అసలు ఎంత గొప్ప పని చేసిందంటే ఈమె పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. ఎంత ధన్యత పొందుకుందండి ఆమె. నిజంగా పాపాలు క్షమించబడటం అంటే మాట్లాడి రోగాన్ని తీసుకోవచ్చు, దాని మందుల ద్వారా పాపాన్ని తీయలేమండి. అలాంటి పాపాన్ని తీయడానికి యేసుక్రీస్తు వారు వచ్చి పాపాన్ని తీసివేసి పరిశుద్ధులుగా ఉండాలి అని ఆయన ప్రాణం పెడితే ఆ ప్రాణానికి ఒక సార్థకత అనేది మనం చేకూర్చడం లేదు. ఎప్పుడో చచ్చిపోయేటప్పుడు కదా అప్పుడు మారదాంలే అనుకుంటాం మనం. దేవుని సన్నిధిలోకి వచ్చామంటే మారిపోయామనుకుంటాం మనం. కానీ మన మార్పు మనం చచ్చిపోయే వరకు ఇంచు కూడా కదలకూడదు. పెరగాలి భక్తిలో మనం ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళిపోవాలి. ఒక వ్యాపారంలో అభివృద్ధి చెందుతాం, చిన్నగా ప్రారంభించి ఉద్యోగాలు చేసుకున్న వారు చిన్న ఉద్యోగాలతో పెద్ద స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు. చిన్న
పొలం పనులు చేసుకుంటూ పెద్ద పెద్ద స్థలాలని కొనేసి ఒక రైతులుగా మారిపోతూ ఉంటారు. అంటే లోకంలో మనకి కావలసినవి అంచెలంచెలుగా మనం పెంచుకుంటున్నప్పుడు మరి ఆత్మీయ జీవితానికి కావలసిన భక్తిని మనం పెంచుకోవద్దా చెప్పండి? ప్రారంభంలో మన భక్తి జీవితం చాలా తక్కువ ఉండదు. తర్వాత మనం దేవుని మాటలు వింటున్నప్పుడు మన భక్తి అంచెలంచెలుగా పెరిగిపోతూ ఉంటాయి. పెరగకుండా ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే ఉంటుంది అంటే మనకి ఆయన మాట అర్థం కావటం లేదని అర్థమైంది. ఎంత గొప్పదో చూడండి. పౌలు గారు కూడా ఉన్నారండి. పౌలు గారు ఈ మాట చూసుకుని ముగించుకుందాం. ఫిబ్రవరికి రాసిన పత్రిక, క్షమించండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మీకు దుఃఖము కలుగవలెనని కాదు గాని మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలెనని నిండు శ్రమతోను మనోవేదనతోను ఎంతో కన్నీరు విడుచుచు నీకు రాసితిని. పౌలు గారికి ఏమవసరమండి? ఆయన ఒక్కరికే కాదు, మీకు దుఃఖం కలగాలని కాదు కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న ప్రేమను బట్టి నా మాటలు తరతరాలుగా ముందుకు వెళ్ళాలి కాబట్టి ఇగో నేను ఈ పత్రికలు రాస్తున్నాను. ఎలా రాస్తున్నారట? కన్నీటితో రాస్తున్నారట, మహావేదనతో రాస్తున్నారట. నేటి ముందు ఉన్న ఆ స్థితి ఆయనకి ఎందుకు చెప్పండి? పౌలు గారికి ముందున్న తరాల గురించి పౌలు గారికి అవసరం లేదు కదా. ఆయన భక్తి జీవితం ఆయన కాపాడుకుంటే సరిపోతుంది కదా. కానీ తరతరాలకు కూడా దేవుని మాటల్ని అందించాలి అన్న ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు పౌలు గారు. చూడండి, మహావేదనతోనూ కన్నీటితోనూ పత్రికలు రాశారంటే. ఎన్ని పత్రికలు రాశారు పౌలు గారు? 14 పత్రికలు రాశారు పౌలు గారు. తెలుసు కదా మీకు? కొరింథీయులకు రాసిన పత్రిక, గలతీయులు, ఎఫెసీయులు, ఫిలిప్పీయులు ఇవన్నీ పౌలు గారు రాసిన పత్రికలు. ఎలా రాశారు? ఆయన మహావేదన, కన్నీరు, రోదన, ఎంత బాధతో రాశారండి. నిజంగా నేటి తరాలకు ఈ మాటలు ఉపయోగపడాలి, నేటి తరాలు ఈ మాటల్ని నేర్చుకుని దేవుణ్ణి ప్రేమించాలి అన్న ఒక గొప్ప సంకల్పం పౌలు గారిదండి. ఇలాంటి స్థితిని భక్తులు కలిగి ఉన్నారు. ఎన్నో మాటలు వింటున్నా మనకి భక్తి రావటం లేదు అంటే మరి మనం ఎలాంటి స్థితిలో ఆలోచించండి. యేసుక్రీస్తు వారు కూడా కన్నీరు విడిచారండి. ఎలా బ్రతికారంటే ఆయన బ్రతుకు దినాలు? ఫిబ్రవరికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఫిబ్రవరికి రాసిన పత్రిక, ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తను మరణము నుండి రక్షింపగల వారికి ఎలా ఏడుస్తున్నారంటే యేసుక్రీస్తు వారు మహారోదన, కన్నీళ్ళు. ఎన్ని సంవత్సరాలు బ్రతకారండి క్రీస్తు వారు? 33.5 సంవత్సరాలు. ఆయన సువార్త జీవితం ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. మహారోదన, కన్నీళ్లతోనే గడిపారట. ఒక రాజు కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు పరలోకం నుండి దిగి వచ్చారు మనల్ని అందరినీ రక్షించడానికి. అలాంటి ఆయనకు ఆనందం లేదండి లోకంలో? లేదు. బ్రతికి ఉన్న దినాలలో ఆయన కన్నీరు తప్పికేది లేదు. ఒకరోజు యేసుక్రీస్తు వారు గెత్సేమనే తోటలోకి వెళ్ళి ఆయన ఏడుపు మామూలుగా లేదండి. నిజంగా దొల్లేసినట్టుగా ఏడ్చారండి యేసుక్రీస్తు వారు. ఎవరు దొరుకుతారండి? బాధ తట్టుకోలేనప్పుడు కింద పడి దొల్లేసుకొని ఏడుస్తూ ఉంటారు. ఇష్టమైన వాళ్ళు ఎవరైనా దూరం అయిపోతున్నప్పుడు ఎవ్వరు ఆపలేరు వారిని. అలాంటి ఏడుపు యేసుక్రీస్తు వారు మన రక్షణ నిమిత్తం ఏడ్చారండి. గెత్సేమనే తోటలో ఆయన బ్రతికి ఉన్న 33.5 సంవత్సరంలో దేవుడు అప్పగించిన పనిని పూర్తి చేసి ఆయన ఏడ్చిన ఆ విధానం చూసారండి. కానీ ఎక్కడైనా క్రీస్తు వారు నవ్వునట్టు నాకు కనిపిస్తుందండి?
దేవుని భక్తి విషయంలో చాలా సీరియస్ గా ఉండాలండి. జోకులు వేసుకుంటూ అశ్లీలత మాట్లాడుతూ ఇష్టానుసారంగా వేటకారాలు చేసుకుంటుంటే అది దేవుని మాట అనిపించుకుంటారా చెప్పండి? ఎంత బాధ అనుభవిస్తున్నారో దేవుడు మన గురించి ఆలోచించాలి. యేసుక్రీస్తు వారు ఏడుస్తున్నారట, కన్నీరు విడుస్తున్నారు. నిజంగా ఆయన కోసం కార్చే ఈ కన్నీటిని దేవుడు తన బుద్ధిలో దాచుకుంటారండి. ఈ రోజు మన కన్నీరు కూడా, మనకి కూడా కన్నీరు వస్తుంది దేవుని నిమిత్తం. అలా దేవుని నిమిత్తం ఎవరైతే కన్నీరుని కారుస్తారో ఆ కన్నీటిని ఆయన బుద్ధిలో దాచుకుంటారంట. నా బిడ్డ నా కోసం ఏడుస్తున్నాడు, నా బిడ్డ నా పని నిమిత్తం ఏడుస్తున్నాడు, నా బిడ్డ నా సువార్త పరిచర్య చేస్తున్నాడు, అనేక చోట్లకి తిరుగుతున్నాడు, ఎన్నో చోట్ల వాక్యాన్ని చెబుతున్నాడు, అనేక మందిని రక్షణలోకి తీసుకుని వస్తున్నాడు. మనం చేసే ప్రతి పనిని ఆయన కవిలలో రాసుకోవటమే కాకుండా మన కన్నీటిని ఆయన బుద్ధిలో దాచుకుంటారు. దీనికి ప్రతిఫలంగా మనకి ఏమిస్తారో తెలుసా? భూమి మీద మనం దేవుని కోసం కార్చే ప్రతి కన్నీటి బొట్టుని తొడవటానికి రెడీగా ఉండాలండి దేవుడు. ఆయన ప్రతి బాష్ప బిందువును తుడిచి వేస్తాను అంటున్నాడు. మరణం తర్వాత మనకి ఒక అద్భుతమైన జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నారు. ఆయన కోసం ఎవరైతే కన్నీరు కారుస్తారో, ఆయన కోసం ఎవరైతే ఉన్నతంగా బ్రతుకుతారో, ఆయన కోసం ఎవరైతే యోగ్యమైన స్థితిలో ఉంటారో వారి కోసం దేవుడు ఒక గొప్ప లోకాన్ని ఉంచారు. మనకి కన్నీరే రాని లోకానికి తీసుకెళ్లాలనుకుంటున్నారు. కన్నీరు వచ్చే లోకానికి నా బిడ్డలు వెళ్ళకూడదు, అలాంటి ప్రదేశానికి వెళ్ళకూడదని కదా ఈ రోజు ఎంతమంది సేవకులతో ఆయన మాటలను చెప్పిస్తున్నారు. ఏ ప్రదేశం అది చెప్పండి? ఏ ప్రదేశం అది? అర్థమవుతున్నా మన మాటలు? ఏ ప్రదేశానికి వెళ్ళకూడదు అనుకున్నారు దేవుడు? నరకానికి వెళ్ళకూడదు అనుకున్నారు. అక్కడ ఏముంటది? ఏడుపు, పండ్లు కోరుకుంటా, మహారోదన, కేకలు, ఇవే కదా, ఇవే కదా. కన్నీరే కన్నీరు. అలాంటి కన్నీటి సంద్రంలోకి నా బిడ్డలు వెళ్ళకూడదు అంటే ఈ భూమి మీద బ్రతికి ఉన్న దినాలలో నా కోసం నా పిల్లలు కన్నీరు కార్చాలి, నా కోసం నా పిల్లలు ప్రయాసపడాలి, పని చేయాలి, క్రియారూపకంగా నా బిడ్డలు బ్రతకాలి, క్రియలు చేస్తూ బ్రతకాలి అని దేవుడు కోరుకుంటున్నారండి. నరకానికి నా పిల్లలు వెళ్ళకూడదు. ఎంత ప్రేమ తెలిసింది ఆయనకి. మనకి మన బిడ్డలకి చిన్న దెబ్బ తగిలితే మనం తట్టుకోగలమా? ఏదైనా ఒక సుస్థి చేసింది అనుకోండి పిల్లలకి, అదేదో నాకు వచ్చిన బాగుందో నా బిడ్డ వాళ్ళని చూడలేకపోతున్నాం. కొద్ది కాలం బ్రతికే ఈ జీవితంలోని మన పిల్లల పట్ల ఎంత ప్రేమ మనం పెంచుకున్నప్పుడు శాశ్వత కాలం కలిసి ఉండబోయే దేవుడు మనతో కలిసి ఉండాలనుకుంటున్నాడు. అలాంటప్పుడు మన మీద ఎంత ప్రేమ ఉంటుందండి దేవునికి? ఎంత ప్రేమ ఉంటుంది? ఆ ప్రేమను తెలుసుకునే వారంగా ఉంటున్నాము. మన జీవితంలో ఎంతో తగ్గించుకుని బ్రతకాలండి. దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే ఆ కన్నీరుని, నరకంలో ఉన్న ఆ కన్నీటిని మనం తప్పించుకోవాలి అంటే, కన్నీరే లేని లోకానికి మనం వెళ్ళాలి అంటే మనం ఎంతో త్యాగం చేయాలి దేవుని కోసం. నిజంగా కన్నీరు లేని లోకానికి వెళ్ళినప్పుడండి నాకు ఏమనిపిస్తుందో తెలుసా? అసలు భూమి మీద కాచే కన్నీరు ఒక కన్నీరేనా? అసలు అదేం కన్నీరు? చిన్నగా దేవుని కోసం కన్నీరు కారిస్తే ఎంత గొప్ప లోకాన్ని ఇచ్చారేంటి దేవుడు అని ఆనందపడతాము. రోజు అలాంటి లోకానికి మనం తగ్గలేకపో. మన కన్నీటిని దేవుడు దాచుకోవాలి అంటే మన ప్రవర్తన మార్చుకుని పశ్చాత్తాపంతో కూడిన కన్నీరు, బాధతో కూడిన కన్నీరు, దేవునికి దగ్గరగా ఉంటూ మనం ఆయన కోసం కన్నీరు కారుస్తూ ఆయన పనిలో ఉన్నతంగా బ్రతుకుతూ ఆయన ఎడల భయభక్తులతో మనం బ్రతికినప్పుడు కన్నీరేలా రాని లోకమైన పరలోకాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నారు. ఏదో విని వెళ్ళిపోయినట్టుగా మన భక్తి జీవితంలో విన్న ప్రతి మాటను మన హృదయాల్లో పెట్టుకోవాలి. యేసుక్రీస్తు వారు ఏమన్నారని చెప్పారు? ఏమన్నారు ఆయన? ఎవరైతే ఆయన మాటలు వింటారో, ఆ మాటల ప్రకారంగా ఎవరైతే గైకుంటారో వారు ధన్యులు అని చెప్పారు. అలాంటి వారేనండి పరలోకానికి వచ్చారు. మరి కంటే ధన్యులు ఎవరు కాదనుకుంటున్నారు కదా. దేవుని మాట విని గైకున్న వారు కూడా ధన్యులే.
ఆయన కోసం చేసే ప్రయాణాలను ఆయన జ్ఞాపకం చేసుకుంటారు. ఆయన కోసం కాచే ప్రతి కన్నిటిని జ్ఞాపకం చేసుకుంటారు. ఆయన కోసం చేసే ప్రతి పనిని ఆయన డైరీలో రాసుకుంటారు. మరి ఈరోజు మనందరం కూడా దేవుని దృష్టికి వెళ్ళిపోవాలి అంటే మనం ఎవరి కోసం బ్రతుకుతున్నామో ఆలోచించాలి. మరి ఎంత చక్కటి అవకాశాన్ని అనుగ్రహించిన మరి సేవకురాలైన అమ్మగారికి ప్రభు పేరుతో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి నానికి నేనంటే చాలా ప్రేమ అండి. నాకు హక్కు ఉంటే అలా ఉంటారు అక్క మీరు మాట్లాడుతూ ఉంటారు. నాకు చాలా ఇష్టం నాని అంటే. ఎంత చక్కగా నడిపిస్తున్నాడో మిమ్మల్ని అందరిలో ఒకేలో చాలా సంతోషపడుతున్నాను. అందరూ చాలా ఆసక్తిగా ఉంటారు అక్క. చాలా ఇష్టం వాక్యం అంటే, ఎంతో భక్తిగా ఉంటారు. నిజంగా నా మాటలు ఎవరు కూడా జవరాజు చాలా భక్తిగా ఉంటారు అని మీ గురించి చెబుతున్నప్పుడు చాలా సంతోషపడతాను. అందుకే ఇంతకు ముందు రోజుల్లో కూడా నాకు వాక్యం లేకపోయినా మీ భక్తిని చూడాలని నేను ఆశపడేదాన్ని వచ్చాను కదా 2-3 సార్లు. కాబట్టి మీరందరూ ఇంకా భక్తిలో ఉన్నత స్థాయికి మనందరం కూడా వెళ్ళిపోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకునే అవకాశం మరి వేడుకొని చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన గల మా ప్రియాపరులు తండ్రి, మీ ఘనమైన పరిశుభ్రమైన నామములో వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఆరోగ్యం లేనప్పటికీ ఆరోగ్యం ఉన్నప్పటికీ నాయన మీ పరిశుద్ధాత్మ చేత తండ్రి మాట్లాడించారు నాయన. చక్కటి మాటలు మీ పిల్లలందరికీ అర్థమయ్యే విధానంలో తండ్రి చక్కటి మాటలు నా ద్వారా తెలియపరిచారు తండ్రి. మీ మాటలను విడిచిపెట్టకుండా మీ మాటల ప్రకారంగా తండ్రి వీళ్ళందరూ బ్రతికేదాన్ని ప్రసాదించారు. విన్న మాటలన్నింటినీ కూడా హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటల ప్రకారంగా తండ్రి మా అందరి బ్రతుకు జీవితాన్ని మార్చుకుని ధన్యతను ప్రసాదించండి. మరియు ఉపవాస కొడుకులు పెట్టిన సౌకర్యాలైన అమ్మగారిని దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబం అంతటిని దీవించండి. తల్లిదైనా ఈ కోరికలైనా పనిచేసిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వాక్యం ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. ఇక్కడికి రావడానికి కారణమైన వారి జ్ఞానాన్ని వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. నాతో పాటు వచ్చిన మీ కుమారులు ఇశ్రాయేలు వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. మరొక 2 రోజులు నాయన మహాసభలు చక్కగా నాయన మీకు మహిమకరంగా నాయన ఉన్నతంగా జరగడానికి మీ కృపను అనుగ్రహించండి. అనేకమైన మీ పిల్లలందరూ వచ్చి మీ మాటలు విని తండ్రి మీ రక్షణ భాగ్యాన్ని పొందుతుంది పరలోకానికి వారసులుగా మేమందరం ఇక్కడ ఈ భూమి మీద అర్హతలు సంపాదించుకుని ధన్యత మా అందరికీ ప్రసాదించింది. యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందుకే